సాధారణంగా క్రైస్తవ జీవితానికి ప్రాముఖ్యమైనది ఏంటి అని గనక మనం గమనిస్తే చాలా మంది ఈరోజు చెప్పే మాట ఏంటంటే ప్రార్థన చేయటం, తర్వాత వాక్యాన్ని ధ్యానం చేయడం, వాక్యాన్ని వినడం, ఇది మాత్రమే ప్రాముఖ్యమని చాలా మందిలో ఒక అభిప్రాయం ఉంటుంది. అందుకే చూడండి, చాలా మందిలో ఎక్కువ ఏమి ఇష్టం అంటే ప్రార్థన ఇష్టం, ఎక్కువ ప్రార్థన వినడం ఇష్టం, వాక్యాన్ని వినడం ఇష్టం, ప్రార్థన చేయడం ఇష్టం. కానీ గమనించండి, చాలా మంది జీవితాల్లో ప్రార్థన చేసినప్పటికీ, దేవుణ్ణి అంతకు ఇష్టపడుతున్నప్పటికీ కూడా చాలా మంది జీవితాల్లో దేవుణ్ణి అనుభవించడం అనేది చాలా తక్కువ. అంటే క్రైస్తవ సమాజంలో ఎంతో మంది ఉన్నారు, వారు సాక్ష్యాలు చెప్తున్నారు. కొంతమంది అయితే ఆ సాక్ష్యాలు విని అసలు ఇవి నిజమేనా, వారి జీవితంలో జరిగింది నా జీవితంలో జరిగిద్దా అనే ఒక ఆలోచనలో ఉంటారు. ఇంకా విషయం ఏంటంటే, కొంతమంది అయితే సాక్ష్యాలు విన్నప్పుడు ఆ సంబంధమైన ప్రార్థన చేసి మా జీవితంలో కూడా ఇలాంటివి జరగాలి అని ఆలోచిస్తారు. కానీ చాలాసార్లు జరగవు. ఎందుకు ఒక 10 మంది ఇక్కడికి వచ్చారు ప్రార్థన చేయించుకోవడానికి. 10 మంది వస్తే రోగుల్లో 5గురు స్వస్థత పొందారు, మిగతా 5గురు స్వస్థత పొందలేదు. మీరేమనుకుంటారంటే, పాస్టర్ గారు ఈ 5గురు గట్టిగా ప్రార్థన చేశాడు, ఈ 5గురు గట్టిగా ప్రార్థన వాళ్ళు, మేము సరిగ్గా ప్రార్థన చేయలేదు, రెండోది పాస్టర్ గారు మాకు సరిగ్గా ప్రార్థన చేయట్లేదు అనుకుంటారు. కానీ ఇక్కడ ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే, నువ్వు ప్రార్థన చేసినా, వాక్యాన్ని చదివినా, వాక్యాన్ని ధ్యానం చేసినా, ఇవి ప్రాముఖ్యమైన విషయాలే. కానీ అంతకన్నా ప్రాముఖ్యమైనది ఏంటి అంటే, దేవుడి నుంచి ఏదైనా మనం పొందుకోవాలంటే ప్రాముఖ్యమైనది విధేయత. ఏంటది? ఈరోజు మన అంశం విధేయత. విధేయత అనేది లేకుండా ప్రభు యొక్క ఆశీర్వాదాలను కానీ, దేవుని యొక్క కార్యాలను కానీ ఎప్పటికీ ఎన్నటికీ మనము మన జీవితాల్లో పొందుకోలేము. ఇప్పుడు 100 ఎకరాల పంట వేసాడు అనుకోండి, 100 ఎకరాల పంటకు సంబంధించిన పంటే వాడి ఇంట్లో ఉంటుంది. అంతేనా ఎకరానికి సంబంధించిన పంట వస్తుందా? కానీ చాలా మంది చేసే పని ఏంటంటే, 1 ఎకరం పని చేసి 100 ఎకరాల పంటను ఆశిస్తారు దేవుడి దగ్గర. కానీ గుర్తుపెట్టుకోండి, మీరు ఎంతగా అయితే దేవునికి విధేయత చూపించడం ప్రారంభిస్తారో, ఎంత మీ జీవితాల్లో దేవునికి లోబడతారో, దేవుడు కూడా అంతే ఎక్కువగా మీ జీవితాల్లో పని చేయడం ప్రారంభిస్తాడు. చాలా మందికి దేవుడికి కొన్ని పరిమితులు పెడతారు. చాలా మంది, ప్రభా నువ్వు ఇక్కడ ఉంది నాయన, నువ్వు అక్కడ ఉంది నాయన అని. కొంతమంది అయితే వారి అవసరాల కోసం మాత్రమే దేవుని దగ్గరకు వస్తారు. అప్పుడు అవసరాలు తీర్చబడతాయి, తర్వాత మరలా జీవితంలో దరిద్రం వెంబడిస్తుంది. ఎందుకు ఈ విషయాలని చెప్తున్నానంటే, ఈరోజు మనం నేర్చుకోవాల్సింది, మార్చుకోవాల్సింది ఏంటంటే, విధేయత కలిగి జీవించే మనసును మనలో తెచ్చుకోవాలి. ఎప్పుడు కూడా దేవుని మాట ఒక పక్కన ఉంటుంది, మన ఆలోచనలు, మన విధానాలు, మన ఇష్టాలు ఒక పక్కన ఉంటాయి. మన ఇష్టాలకు దైవ చిత్తానికి ఎప్పుడూ కూడా సంబంధం ఉండదు. ఉండిద్ది అనుకుంటున్నారా? ఉండదు. నీ ఇష్టం వేరు, దైవ చిత్తం వేరు. మనిషి ఇష్టం ఎప్పుడూ కూడా దైవ చిత్తానికి అనేకమైన సార్లు వ్యతిరేకంగా పనిచేస్తుంటారు. ఎందుకంటే మంచి ఇష్టాలు, అయిష్టాలు అనేవి దేహంలోంచి ఉత్పత్తి అవుతూ ఉంటాయి. దేహంలో నుంచి వస్తాయి, ఎక్కడి నుంచి అని వస్తాయా? మనిషి ఇష్టాలు, మీ ఇష్టాలు ఎక్కడి నుంచి వస్తాయి? సపోజ్ చెప్తున్నాను, ఈరోజు ఆదివారం కదా, అది తినాలి, ఇది తినాలి, లేదా అలా చేసుకోవాలి, ఇలా చేసుకోవాలి అనేది ఎక్కడి నుంచి వచ్చింది? మీకు మీ యొక్క శరీరంలో నుంచి వచ్చింది. ఈ తినే విషయంలో మాత్రమే కాదు, కానీ మన జీవితంలో మనం వ్యవహరించే వ్యవహారాల్లో కూడా, మన బ్రతుకును నడిపించుకునే విధానాల్లో కూడా సొంత ఇష్టాలను నెరవేర్చుకోవడానికి మనిషి 90% 100లో ఇష్టపడతాడు. ఎందుకంటే మనిషిని నడిపించేది వాడి ఆలోచనలు, వాడి విధానాలు కాబట్టి. కానీ దేవుని ఎరిగిన మనము దైవ చిత్తానికి వ్యతిరేకము అని కనుక ఏ విషయాలైనా తెలిస్తే దాన్ని చేయడానికి ఎప్పటికీ ఎన్నటికీ కూడా ఇష్టపడకూడదు. అది ఏదైనా కావచ్చు. దేవుని వాక్యానికి ఒకటి వ్యతిరేకం అని తెలిస్తే, నీ బ్రతుకులో ఒకటి దేవుడికి వ్యతిరేకంగా ఉన్నదని భావిస్తే, మనం చేయాల్సిన పని ఏంటంటే విడిచిపెట్టడం నేర్చుకోవాలి. ఎవరైతే ఈ విడిచిపెట్టడాన్ని నేర్చుకోరో వారెవరంటే అవిధేయులు. విధేయత అంటే ఏంటి అంటే లోపడడం. చూడండి, విధేయత అంటే ఏంటో చూద్దాం. నిర్గమాకాండం 24వ అధ్యాయం 7వ వచనం. నిర్గమాకాండం 24వ అధ్యాయం 7వ వచనం.
అతడు నిబంధన గ్రంథమును తీసుకుని ప్రజలకు వినిపించగా వారు యెహోవా చెప్పినట్లు చేయిచు విధేయులమైందుమనిరి. విధేయత అంటే ఏంటి అంటే దేవుడు చెప్పిన విధముగా చేయటమే విధేయత. ఇప్పుడు నీ శరీరం నిన్ను వ్యతిరేక భావంలో ప్రేరేపిస్తున్నప్పుడు దేవుడు అది చెయ్యొద్దు అని చెప్పాడు. నీ శరీరం ఏం చేస్తుందంటే చెయ్యి అని ప్రేరేపిస్తుంది. ఎక్కడికో ఎందుకు చిన్న గొడవల విషయంగా వెళ్దాం. దేవుడు ఏం చెప్తున్నాడంటే దీన మనసు కలిగి ఉండరా, ఎదుటివారితో సమాధానంగా ఉండు, సఖ్యమైనంత వరకు ఎదుటివారితో సమాధానంగా ఉండు, సమాధాన పరిచయం చెబుతున్నాడు. కానీ ఒక వ్యక్తి మనల్ని రెచ్చగొట్టినప్పుడు మనకేమొస్తుంది? ఆటోమేటిక్గా బీపీ లేస్తుంది. బీపీ లేచినప్పుడు ఏం చేస్తాం? మనం ఆటోమేటిక్గా మాట్లాడతాం, అనుకోండి అంటాం. కొన్నిసార్లు మన శరీరం విపరీతమైన ప్రేరేపణ గురి చేసినప్పుడు చూడకూడనే చూస్తారు చాలా మంది, చేయకూడనే చేస్తారు చాలా మంది. కారణం ఏంటి అంటే శరీరము మనిషిని ఈడ్చుకెళ్తుంది. అయితే ఇక్కడ మనము దేవుని పిల్లలముగా చేయవలసిన పని ఏంటంటే విధేయత చూపించాలి. చాలాసార్లు దేవునికి విధేయత చూపించాలని మనలో ఆశ ఉంటుంది, కానీ విధేయత చూపలేక కొన్ని పరిస్థితులను బట్టి దేవునికి లోబడాలనే ఆధ్యాత్మిక జీవితంలో బలపడాలని కోరుకుంటే చాలా మందికి, కానీ చాలా మంది ఆ పరిస్థితులు వచ్చేసరికి నిలబడలేరు. అయితే ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే ఎవరైతే విధేయత చూపించాలనే మనస్తత్వాన్ని కలిగి ఉంటారో దేవుడు వారికి పరిశుద్ధాత్మను అనుగ్రహిస్తాడు. ఏమనుగ్రహిస్తాడు? అపోస్తలుల కార్యాల్లో పౌలు గారు చెప్తాడు, నాకును దేవుడు తన విధేయులైన వారికి అనుగ్రహించిన పరిశుద్ధాత్ముడు అని. అంటే నువ్వు గనక దేవునికి విధేయత చూపాలనే మనసు కలిగితే దేవుడు ఏం చేస్తాడు తెలుసా? ఆటోమేటిక్ గా ఆయనకు నువ్వు విధేయత చూపడానికి పరిశుద్ధాత్మ సహాయాన్ని నీకు అనుగ్రహిస్తాడు. అసలు విధేయత నువ్వు చూపకపోతే, వాక్యాన్ని వింటూ కూడా వాక్యానికి లోపడకపోతే నువ్వు యేసు ప్రభువుకు సంబంధించిన వ్యక్తివే కాదు. ఎందుకంటే అన్యులు వింటారు, విన్నట్టు నటిస్తారు, కానీ వాళ్ళు లోబడరు. నువ్వు వింటున్నావా, విన్నట్టు లోబడుతున్నావా, లేదంటే ఇక్కడికి వచ్చిన తర్వాత వింటున్నాను అని నువ్వు అనుకుంటున్నావా, నిజంగా వింటున్నావా అనేది పరిశీలన చేసుకోవాలి. అందుకే చూడండి వాక్యంలో చెప్తున్నాడు, చూడండి 2వ సమూయేలు గ్రంథం 22వ అధ్యాయం 45వ వచనం. రెండవ సమూయేలు గ్రంథం 22వ అధ్యాయం 45వ వచనం. చూడండి, అన్యులు లోబడినట్లు ఏం చేస్తారంట? చాలా మంది చర్చెస్ లో వచ్చే వాళ్ళు కూడా ఇలా ఈ పరిస్థితిలో ఉంటారు. పాస్టర్ గారు కనపడినప్పుడు, సంఘంలోకి వచ్చినప్పుడు అసలు వాళ్ళు అంత భక్తిపరులుగా ఎవరు ఉండరు, కనపడరు. అయితే గుర్తుపెట్టుకోండి, మీరు కనుక విధేయత చూపించని వ్యక్తులైతే, సంఘంలో నటించే వ్యక్తులుగా ఉంటే దేవుడు మోసపోడు. ఎందుకంటే దేవుడి కళ్ళు లేవా? ఆయన కన్నులుండి చూడలేని వాడు కాదు, నోరుండి మాట్లాడలేని వాడు కాదు. మన దేవుడు ఎవరంటే జీవము కలిగి చెలించుతున్నవాడు. ఎవరు మన దేవుడు? జీవం కలిగి సజీవంగా ఉన్నవాడు. ఇంకా ఆయన గురించి ఏం రాసిందో తెలుసా? మీ నడక ఎలా ఉందో తెలుసంట, మీ పడక ఎలా ఉండిద్దో తెలుసంట. మీ ఊహకు అంటే మనలో ఊహలు ఎవరికైనా అర్థమవుతాయా? ఇప్పుడు మీరు నా ఎదురు నిలబడ్డారు, మీ లోపల నన్ను తిట్టుకుంటున్నారో, నన్ను పొగుడుకుంటున్నారో, నా మీద ప్రేమ ఉందో, నా మీద ద్వేషం ఉందో నాకు తెలియదు. పైకి మీరు నా దగ్గర ఎలా ఉన్నారు అనే దాన్ని బట్టే నాకు కనపడుతుంది. కానీ దేవుడికి అలా కాదు. నువ్వు నటిస్తున్నావా, నువ్వు మంచిగా ఉన్నావా, నువ్వు చెడ్డగా ఉన్నావా, నీ లోపల నువ్వు ఏమి ఆలోచించుకుంటావో కూడా దేవుడు తెలుసు. ఆయన్నే దేవుడు అంటారు. అంటే దేవుడు చూడండి ఎన్నడూ మోసపోడు. ఒకవేళ గనక నువ్వు నటించే వ్యక్తిగా ఉంటే, విననట్టు ప్రవర్తిస్తుంటే, వినకుండానే వింటున్నట్లు నటిస్తే నష్టపోయేది మాత్రం నువ్వే. అక్కడ స్పష్టంగా దావీదు ద్వారా దేవుడు చెప్తున్నాడు, అన్యులంట విన్నట్టు నడుస్తారంట, విని అంతేనా అంటున్నాడు అక్కడ. చూడండి మళ్ళీ చదువుదాం. లోబడినట్టు వేషం ఎదురు. చూడండి, ఫస్ట్ నటిస్తారంట, తర్వాత వినంగానే విధేయత చూపిస్తారంట, కానీ తర్వాత ఉండదు అది. ఈరోజు నువ్వు నిజంగా దేవుడిని నమ్ముకుని బిడ్డవైతే, నువ్వు నిజంగా దేవుడి పిల్లవైతే నువ్వు చేయవలసిన పని ఏంటంటే విధేయత చూపించడం నేర్చుకోవాలి. ఎవరు భూమి మీద పర్ఫెక్ట్ కాదు, ఎవరు భూమి మీద పుట్టుకతోనే 100కు 100% పరిపూర్ణులు కాదు, కానీ పరిపూర్ణులుగా చేయబడాలి. అది వాక్యం. లోకంలో పుట్టిన ప్రతి ఒక్కరు పాపులే, అన్ని మతాల ప్రకారం పాపులే,
బైబిల్ గ్రంథం కూడా చెప్తుంది మనిషిలో పాప బీజం ఉంది. ఏ బీజం ఉంది? ఉందా లేదా పాప బీజం? పాప బీజం ఉంది కాబట్టి ఎవడో చెప్పకుండానే మనం తప్పులు చేస్తాం. ఇప్పుడు మీరు ఒక పిల్లోడికి మంచి నేర్పించాలా, చెడు నేర్పించవసరలా. చెడు ఆటోమేటిక్గా అభ్యాసం అయిపోతుంటుంది లోపల. ఎక్కడికెందుకు, మీకు ఇంకో ఎగ్జాంపుల్ చెప్తాను వినండి. ఒక పొలం ఉందంటే పొలంలో పంటను మనం పండించాలి, కానీ కలుపుని ఎవరన్నా పండిస్తారా? కలుపు పోగొట్టుకోవడానికి బేపచ్చని మందులు వేస్తారు. ఎందుకంటే కలుపు ఆటోమేటిక్గా పుట్టిద్ది, భూమిలో ఆ స్వభావం ఉంటుంది. అలాగే చూడండి, మనలో చెడు అనేది స్వభావ సిద్ధంగా ఉంది. ఎందుకంటే పాప బీజాన్ని కలిగి ఉన్నాం మనందరం. అయితే ఈ పాప బీజమును విడిపించుకోవడానికి యేసయ్య భూమి మీదకి వచ్చాడు. మన వల్ల కాదు కాబట్టి యేసయ్య ఆత్మ నియమాన్ని నీలో పెట్టాడు. ఈ ఆత్మ నియమాన్ని పెట్టి పాప నియమం నుంచి నిన్ను విడిపించింది దేనికి అంటే, నిన్ను నువ్వు యేసు ప్రభు వలె మార్చుకోవడానికి, విధేయత చూపడం వల్ల. యేసయ్య సైతమే శరీరధారిగా ఉన్న దినాల్లో తండ్రికి విధేయత చూపించడని వాక్యంలో ఉంది. మరి రోజు మనం ఏం చేస్తున్నాం? పర్ఫెక్ట్ కాదు ఎవరు, కానీ పర్ఫెక్ట్ చేసుకోవాలి. జీవితాన్ని పరిశుద్ధాత్మ ద్వారా మార్చుకోవాలి, దేవునికి విధేయత చూపాలా. అప్పుడు జరిగేది ఏంటంటే నిశ్చయముగా మనం దేవుని పిల్లలుగా మార్చబడతాం. ఎవరైతే విధేయత చూపురో వారు ఎవరని చెప్పాను? ఎవరైతే దేవుని విధేయత చూపుతారో వారు ఎవరని చెప్పాను? అన్ని జనులని చెప్పాను. చూడండి, ఇక్కడ యాకోబు రాసిన పత్రికలో కూడా ఒక మాట రాస్తుంది. యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయము 19వ వచనం నుంచి చూడండి. సరే, డైరెక్ట్ 22వ వచనం చూడండి. మీరు వినువారు మాత్రమై ఉండి మిమ్మును మీరు మోసపుచ్చుకొనకుండా వాక్య ప్రకారము చాలు. ఇక్కడ దేవుడు వాక్యం ఏం చెప్తుంది? వినువారు మాత్రమే కాదంట, వినిన దాన్ని ఆచరించే వారిగా మార్చబడాలంట. అలా గనక ఒకవేళ ఎవడైనా వింటూ మారకపోతే ఎలాంటి చెప్పినాడు? అద్దం ముందుకు వెళ్ళి వాడు సరి చేసుకున్నాడు. ఇప్పుడు పొద్దున్న లెగుస్తాం కదా, మనం నిద్రపోతాం. సాయంత్రం మీరు నున్నగా పక్కబాబి దూకులు పడుకున్నా సరే తెల్లారు లేసరికి దెయ్యాల్లాగా లేచిపోతుంటది జుట్టు, మన చింపిరి జుట్టు అయిపోతుంటది. అవునా కదా? మరి మీ జుట్లు అలాగే ఉంటాయేమో, మీది ప్లాస్టిక్ అయితే అలా ఉంటది. ఒరిజినల్ అయితే లేచిపోతుంటది జుట్టు, లేచిద్దా లేకపోదా? అలా జుట్టు లేచిపోయినప్పుడు మనం ఏం చేస్తాం? బయటికి వెళ్ళాలనుకో, ఎవరన్నా కలవడానికి, ఏమైందిలే అందరి జుట్టు అట్లా ఉంటదిగా, లేచి వెళ్ళిపోతామా? వెళ్ళాం. అద్దం ముందుకు వెళతాం, మనల్ని మనం చూసుకుంటాం, చూసుకుని సరి చేసుకుంటాం. ఒకడు పౌడర్ రాసేవాళ్ళు ఉంటారు, కొంతమంది మేకప్లు కొట్టేవాళ్ళు ఉంటారు. ఆడవాళ్ళకి అయితే ఇంత కిట్టు ఉంటుంది ఒక్కొక్కరికి, అంటే కొంతమందికి, అందరికి కాదు. వాళ్ళు ఏం చేస్తారు? కాటికలు పెట్టుకుంటారు, పెన్సిల్తో రాసుకుంటారు, ఇలా చేసుకునే వాళ్ళు ఉంటారు. ఇప్పుడు వీళ్ళు అద్దం ముందు చూసుకున్నారనుకోండి, చూసుకున్నప్పుడు ఏం చేస్తారు? ఎక్కడ సరిగా లేదు, పౌడర్ ఏమైనా ఎక్కువైందా, తలకాయ ఏమైనా సరిగ్గా ఉందా, చూసుకుంటారా లేదా? అలా చూసుకోకపోతే, అలా వాక్యాన్ని విని మార్చుకొని వాడు అద్దం ముందుకెళ్ళి వాడి జీవితాన్ని సరి చేసుకొని వాడితో సమానం అండి. అంటే వాక్యాన్ని మనం వినుచుండగా మన వాక్యానికి ఏం చేయాలా? విధేయత చూపించే వారిగా మారాలి. విధేయత చూపకపోతే దేవుడు ఎన్నడ నష్టపడు, కానీ విధేయత చూపించకపోతే నష్టపోయేది మాత్రం మనమే. ఎందుకో చెప్పనా? చాలా మందికి దేవుడి వాక్యానికి విధేయత చూపించడం ఇష్టం ఉండదు. ఒకనాడు మనం పాపంలో బ్రతికాం, లోకంలో బ్రతికాం, లోకం నుంచి దేవుళ్ళలోకి వచ్చామా? డైరెక్ట్గా దేవుళ్ళలో ఉన్నామా? చిన్నప్పటి నుంచి ప్రతి ఒక్కళ్ళు లోకంలో తిరిగి, లోకంలో కొన్ని ఫేస్ చేసి, అంటే ఘోరమైన పాపాలు కాదు నేను చెప్పేది, లోకానుసారమైన జీవితం, చిన్న చిన్నవి కావచ్చు. మేము ఉన్నాము విగ్రహారాధికులం, చిన్నప్పటి నుంచి ఆచార వ్యవహార సాంప్రదాయాలు, మంచి రోజులు చెడ్డ రోజులు ఇవన్నీ పాటించాం, లోకంలో ఆచారాలు ఇవన్నీ. కానీ ఎప్పుడైతే దేవుణ్ణి నమ్ముకున్నామో ఇవన్నీ వదిలేసాం. అలా మీరు లోకంలో ఉన్నారు ఫస్ట్, తర్వాత దేవుళ్ళలోకి వచ్చారు. అయితే చాలా మందికి దేవుళ్ళలోకి వచ్చిన వారికి కూడా ఏమి ఇష్టం చెప్పనా? ఆ పూర్వపు పాపాలే ఇష్టం.
ఆ పూర్వపు సంతోషాలు ఇష్టం. తాగుడు విడిచిపెట్టి వచ్చారనుకోండి, అప్పుడప్పుడు పీకుతూ ఉంటది. ఏంటో దాని మీదకి మనసు వెళ్ళిపోతుంది అనుకోండి ఉంటారు. వ్యభిచారాన్ని విడిచిపెట్టి వచ్చారనుకోండి, అప్పుడప్పుడు మనసు లాగుతూ ఉంటది. ఎందుకంటే లోకము ఆకర్షణ కలిగి ఉంటది. అయితే ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, విధేయత కనుక నీలో లేకపోతే ఖచ్చితంగా నువ్వు మరలా తిరిగి పూర్వపు స్థితికి వెళ్ళిపోతావు. దాంట్లో సందేహమే లేదు. ఎందుకంటే విధేయత, దేవునికి లోబడే మనసు ఏం చేస్తుందంటే పరిశుద్ధాత్మ శక్తిని ఆకర్షిస్తుంది. దేవుని అభిషేకం నీ మీదకి దిగిరావడానికి సహాయం చేస్తుంది. కానీ అదే అవిధేయత ఏం చేస్తుందంటే అపవాది నిన్ను ప్రేరేపించడానికి పురికొల్పింది. అందుకే ఎఫెసీ రాసిన పత్రికలో ఉంది, వాయుమండల సంబంధమైన అధిపతి అనగా అవిధేయ వారిని ఇప్పుడు ప్రేరేపించిన శక్తి అంటారు. చూడండి ఒకసారి, ఎఫెసీ రాసిన పత్రికలో ఉంటుంది అన్నమాట. ఎఫెసీ రాసిన పత్రికలో ఆ మాట ఉంటుంది, చూడండి. ఎవరైనా తీస్తారా వచనం? ఎఫెసీ రాసిన పత్రికలో అవిధేయులైన వారిని నేనే చూస్తాను. ఎఫ్ఎస్సి రాసిన పత్రిక 2వ అధ్యాయం 2వ వచనం చూడండి. ఎఫ్ఎస్సి రాసిన పత్రిక 2వ అధ్యాయం 2వ వచనం. చూడండి, అవిధేయులైన ఆగండి, అవిధేయులను ఏం చేస్తారు? ఎవరు ప్రేరేపిస్తారు అంటే విధేయత చూపితే నీకు పరిశుద్ధాత్మ సహాయము, పరిశుద్ధాత్మ శక్తి కలుగుతుంది. అదే అవిధేయత నువ్వు చూపిస్తే అంటే వాక్యాన్ని వింటావు, వాక్యాన్ని అనుసరించాలని తెలుసు, వాక్యాన్ని నిరంతరం పాటిస్తూ ఉండాలని అనుకుంటావు, కానీ వాక్యాన్ని మాత్రం పాటించవు, వాక్యాన్ని మాత్రం వెంబడించవు. అప్పుడు ఏం చేసిద్ది అంటే అపవాది నిన్ను ప్రేరేపిస్తుంది. ఆ ప్రేరేపణకి నువ్వేమవుతావు తెలుసా? వెళ్ళిపోతావు వెనక్కి. ఎందుకంటే ఒక మనిషికి ఎక్కువ ఏదైతే ప్రేరేపణ కలుగుతుందో దాన్ని చేయడానికి మనిషి ఇష్టపడతాడు. అది మాటలు కావచ్చు, క్రియలు కావచ్చు, ప్రవర్తన కావచ్చు. మీకు అర్థం కావడం చెబుతా వినండి. ఒక వ్యక్తికి మీకు చిన్న గొడవ అయింది. గొడవ అయినప్పుడు మీ లోపల విపరీతమైన ప్రేరేపణలు కలుగుతూ ఉంటాయి. తిట్టాలి 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 అని. ఇప్పుడు ఆ వ్యక్తి కనపడ్డాడు అనుకో, మీరు ఏం చేస్తారు? మీ లోపల కలిగే ప్రేరేపణ బట్టి, అంతేనా కదా, ముందు వెనక ఉన్నదే అనే ఏసత్వమే. అదే మీరు ఒక వ్యక్తి గొడవ అయిన తర్వాత పోనీ వాళ్ళతో నాకేంటి అని వదిలేశారు అనుకోండి, లోపల మీకు ప్రేరేపణ రాలేదనుకోండి, తిట్టగలుగుతారా? ఇది ఒక్క విషయంలోనే కాదు, అన్ని విషయాల్లో కూడా. అది శరీర కోరికల విషయంలో కావచ్చు, లేదంటే ఏ జీవన సంబంధమైన ఏ విషయాలైనా కావచ్చు. నీలో కలిగి ఈ ప్రేరణలు ఏం చేస్తాయి అంటే నిన్ను నడిపిస్తాయి. ఈ ప్రేరణలకు నువ్వు లొంగిపోతావు. అయితే ఆ ప్రేరణలు నీలో కలగకూడదు అంటే, దుష్టుడు నీలో పని చేయకూడదు అంటే నీలో అవిధేయత మనస్తత్వం అనేది ఉండకూడదు. విధేయత కలిగిన వారికి పరిశుద్ధాత్ముడు అనుగ్రహించబడితే అవిధేయులైన వారిలో ఖచ్చితంగా దురాత్మలు పని చేస్తాయి. దెయ్యాలు పట్టడం వేరు, దెయ్యాలు పనిచేయడం వేరు. ఇది గుర్తుపెట్టుకోండి. మీలో మారు మనసు పొంది బాప్తిసం పొందిన ఎవరిలో కూడా దెయ్యాలు పట్టవు. బాగా గుర్తుపెట్టుకోండి. దెయ్యాలు పట్టవు, కానీ దెయ్యాలు పనిచేసే అవకాశం ఉంది. దెయ్యం పనిచేసే విధానం వేరు, దెయ్యం పట్టే విధానం వేరు. దెయ్యం పనిచేయడం అంటే అర్థం ఏంటో తెలుసా? నీ పక్కనే ఉండి నీ కోపాన్ని పుట్టిస్తూ ఉండదు, నువ్వు అరిసేయమని చెప్తూ ఉండదు, గొడవాడమని చెప్తూ ఉండదు. అంటే నీలో ప్రేరేపణ కలుగుతూ ఉంటాయి. ఎలా కలుగుతాయి? యేసుప్రభు వారి దగ్గర కూడా అది వచ్చి మాట్లాడింది ఎట్లా అంటే, మీరు సినిమాలో చూసినట్టు కాదు, ప్రేరేపణగా. అందుకే అపవాదికి ఉన్న ఒక పేరులో ఏంటంటే అపనింద పిశాచం అని ఒక పేరు ఉంది అడిగి. అపనింద పిశాచం అంటే ఏంటి? వాళ్ళ లోపల నుంచి నేరారోపణ కలగజేస్తాడు నీకు. అవిధేయతలోనికి నేను ఈడ్చుకెళ్తాడు వాడు. అయితే ఆ విధేయతలోనికి నువ్వు వెళ్ళకూడదు అంటే విధేయత కలిగిన మనస్తత్వం కలిగి, పూర్వము నువ్వు విడిచిపెట్టిన పాపాలు కనుక ఒకవేళ నేను లాగుతుంటే ప్రభు సహాయాన్ని అడిగే వారిగా ఉండాలి. చాలా మంది ఆశీర్వాదాలను ఎందుకు పోగొట్టుకుంటారంటే లోకాన్ని, అంతకుముందు విడిచిపెట్టిన వాడిని ప్రేమించే. చూడండి, ఈ మాట నేను కాదు, వాక్యంలో దేవుడు రాయించాడు. నెహెమ్యా గ్రంథం
9వ అధ్యాయము 17వ వచనం. నెహెమ్యా గ్రంథం 9వ అధ్యాయము 17వ వచనం. నేను చదువుతామేనండి. విధేయులు అవడానికి ఏం లేదంట వాళ్ళకి. చాలా మందికి దేవుడి మాట ఇష్టపడటానికి మనసు ఉండదు. 100 చెప్పు. ఒకసారి ఒక అబ్బాయిని దగ్గర తీసుకొచ్చారు ఒకళ్ళు. వాడు ఏంటంటే ఫుల్గా ప్రేమలో మునిగిపోయాడు వేరే అమ్మాయితో. మునిగిపోతే వాడికి నేను చెప్తున్నాను, అరే బాబు అలా కాదురా ఇలా కాదురా నాయన అని చెప్తుంటే 100 చెప్పినా కూడా వాడు వినడానికి ఇష్టపడతలేదు. కారణం ఏంటంటే తీసుకుంటే ఎక్కడ నేను అమ్మాయి ప్రేమ నుంచి తప్పిపోతానేమోనండి. అసలు కామెడీ ఏంటి అంటే ఆ అమ్మాయికి ఆల్రెడీ పెళ్ళైంది, భర్త చనిపోయాడు, వీడితో కాకుండా ఇంకొక 2-3 రిలేషన్లో ఉంది. అయినా కూడా వీడు ఏం చేస్తున్నాడు తెలుసా, నాకు ఆ అమ్మాయి కావాలంటున్నాడు. వాడికి అసలు ఏం చెప్పాలి ఏంటి అనేది కూడా నాకు అర్థం కాలేదు. తర్వాత ప్రార్థన చేసి పంపించాను, నీకు అంతకంటే చేసేదేం లేదు. కొంతమందికి ఎక్కదు, తీసుకోవడానికి ఇష్టపడరు. ఎందుకంటే వారి సంతోషాలకి వారి ఎంజాయ్మెంట్లకి అడ్డం వస్తుంది దేవుడి మాట. అయితే గుర్తుపెట్టుకో, నీ సంతోషాలకు, నీ వ్యసనాలకు, నీ బానిసత్వానికి దేవుని మాట అడ్డం నువ్వు భావిస్తున్నావు. అయితే దేవుని ఉగ్రతకు నువ్వు చేసే పనులన్నీ అడ్డం వస్తాయా? అడ్డం రావు. నువ్వు విధేయత చూపితే దేవుని ఉగ్రత నీ మీదకి రాదు, ఆశీర్వాదం వస్తుంది. కానీ అవిధేయులుగా బ్రతికితే ఖచ్చితంగా నువ్వు శిక్షణ అనుభవించాల్సిందే భూమి మీద. ఇక్కడ చూడండి, వారు విధేయత చూపించడానికి ఇష్టపడలేదంట. ఇష్టపడకుండా ఏం చేస్తున్నారు చూడండి. ఏం జ్ఞాపకం చేసుకోవాలా? కొంతమంది దేవుని బలి నిందించేస్తుంటారు. ఏం చేశాడు దేవుడు నాకు, అలాగా ఇలాగా అప్పుడేలా ఇప్పుడేలా అని దేవుడిని దూషిస్తుంటారు. కానీ ఒకసారి వెనక్కి వెళ్ళండి, ఒకసారి ఆలోచించుకోండి మీరే. దేవుడు ఎన్ని మీ జీవితాల్లో చేశాడో మీకే జ్ఞాపకం వస్తాయి. చాలాసార్లు మనం దేవుడు చేసిన కార్యాలు మర్చిపోతుంటాం. మర్చిపోయినప్పుడే మళ్ళీ అవిధేయత వస్తుంటది, మర్చిపోయినప్పుడు అవిశ్వాసం వస్తుంటది. ఇశ్రాయేలు జీవితంలో కూడా అంతే. దాదాపు 10 అద్భుతాలు జరిగించి ఐగుప్తు దేశానికి తీర్పు తీర్చి మంచి ఆస్తితో ఐగుప్తు దేశం నుంచి బయటికి పంపించాడు. ఎవరిని? ఇశ్రాయేల్ని. కానీ వీరు ఏం చేశారో తెలుసా, అంతటి ఆస్తితో తిరిగి వచ్చినప్పటికీ కూడా ఎర్ర సముద్రం దగ్గర రాగానే చేసిన ప్రతి కార్యాన్ని మర్చిపోయారు. ఈరోజు మనం కూడా చాలాసార్లు దేవుని కార్యాలను మర్చిపోతే విధేయులు కాక అవిధేయులుగా మారిపోతాం. అందుకే ఎప్పుడు కూడా దేవుడి కార్యాలను తలంచుకుంటూ ఉండండి. దేవుడు మీ జీవితంలో ఏమేం చేశాడు, ఏమేం చెయ్యాలి అనేది ఆలోచించుకోండి. కానీ చాలా మంది అయితే వారి జీవితంలో జరగని కార్యాల గురించి బాధపడుతూ ఉంటారు, జరగని వాటిని చూసి నిరుత్సాహపడతారు, జరగని వాటిని చూసి దేవుడిని దూషిస్తారు. గుర్తుపెట్టుకో, దేవుడు నీకు ప్రస్తుతం ఏమేది ఇచ్చాడో దాంట్లో సంతోషపడటం నేర్చుకో. నీకు ఉండటానికి చిన్నిల్లే ఉందా, అద్దిల్లే ఉందా? అద్దిల్లుని బట్టే సంతోషపడు. తినడానికి తిండి లేని రోడ్ల మీద బతికే చాలా మంది ఉన్నారు. ఒక పొట్లం ఎవడన్నా ఇస్తాడేమో తిని బ్రతుకుదామనే ఆలోచనతో బోని మంది బతుకుతున్నారు. కానీ ఈరోజు మనకు శ్రేష్టమైన ఆహారం ఇచ్చాడు, ఆరోగ్యం ఇచ్చాడు, చక్కగా మన పని మనం చేసుకోగలుగుతున్నాం. కానీ ఒక్కసారి హాస్పిటల్కి వెళ్ళి చూడండి, అసలు దేవుని కార్యాలు ఏంటో అర్థమవుతుంది మీ జీవితంలో. ఇంత సమృద్ధి మనకి ఇచ్చాడు. ఒకవేళ విస్తారమైన ధనం లేకపోవచ్చు, కోట్లు లేకపోవచ్చు, కొన్ని అక్కరలు తీరపోవచ్చు, కానీ దేవుడు నువ్వు బ్రతకడానికి కావాల్సిన అనుగ్రహిస్తున్నాడు. ఆ విధేయత కలిగి నువ్వు అవి జ్ఞాపకం చేసుకుని విధేయత చూపు దేవుడికి. తర్వాత చూడండి ఏం చేసుకున్నారంట. కొంతమంది కొన్ని పరిస్థితులు వచ్చినాయి అనుకో, తెలుసు దేవుడు మంచోడని తెలుసు, దేవుడు చేస్తాడని తెలుసు, దేవుడి దగ్గరికి వెళ్ళాలని తెలుసు, కానీ మనసును ఏం చేసుకుంటారు తెలుసా, కఠినం చేసేసుకుంటా అంటారు. ఏం దేవుళ్ళే, ఏమోలే, వెళ్తరంగానే ఏం జరగట్లేదులే, వెళ్తరంగానే ఏం ఇవ్వట్లేదులే, ఇలాంటి కఠినమైన హృదయాన్ని తెచ్చుకుంటారు. అలాంటి కఠినమైన హృదయం వల్ల మీరే నష్టపోతారు. తర్వాత చూడండి దేవుడు ఆ నుంచి విడిపించి మన్నా ఎత్తున్నాడు, అరణ్యంలో కూరేళ్ళని ఎత్తున్నాడు. చక్కగా పగలు మేఘస్తంభం అంటే ఎండ తగలకుండా, రాత్రి అగ్నిస్తంభం. మీకు విషయం చెప్పనా, బట్టలు మాసిపోవా? ఏసీ గదిలో కూర్చున్నా కూడా బట్టలు మాసిపోతాయి తెలుసా మీకు. నేను 2 రోజులు మొన్న ఏసీ గదిలో ఉన్నాను, బయటికి కూడా రాలేదు. రాకపోయినా కూడా నా బట్టలు మాసిపోయినాయి. ఇప్పుడు ఇశ్రాయేలు ప్రజలు ఎడారిలో తిరుగుతున్నా కూడా వాళ్ళ బట్టలు ఏమవ్వలేదంట. అంటే చూడండి దేవుడి ప్రజెన్స్ ఎలా ఉంది వాళ్ళ దగ్గర. వాళ్ళ కాళ్ళు వాయలేదంట.
వాళ్ళ చెప్పులు అరిగిపోలేదంట. అంటే ఎడారిలో చెప్పుల షాప్ ఎవడు పెట్టుకుంటాడు మరి? చెప్పుల షాప్ లేదు కదా అక్కడ. ఇప్పుడు కూడా మా చెప్పులు కూడా అరిగిపోకూడదు అనుకోకండి. అక్కడ అంటే అవకాశం లేదు కాబట్టి దేవుడు అద్భుతాలు చేశాడు. చూడండి, అంతటి కార్యాలు జరిగించినా కూడా వీళ్ళు ఏం కోరుకుంటున్నారంట? తిరిగి ఐగుప్తుకి వెళ్ళిపోవాలనుకుంటున్నారంట. ఈరోజు దేవుడు చాలాసార్లు మన జీవితంలో మేలు ఇచ్చినప్పుడు, సమృద్ధి ఇచ్చినప్పుడు పూర్వపు పాపాలను మనం ఏం చేయకూడదు? చేయడానికి మనస్సును స్థిరం చేసుకోకూడదు. మీకు విషయం చెప్పనా? సమృద్ధి అనేది చాలా ప్రమాదం. పేరు ప్రఖ్యాతులు అనేది ప్రమాదం. అన్నీ ఉండడం అనేది ప్రమాదం. పేదరికం చాలా గొప్పది. ఎందుకంటే మనం పేదరికంలో ఉన్నప్పుడు దేవుడికి లోపడతాం, విధేయత చూస్తాం, బాగానే ఉంటుంది. కానీ నీ స్థాయి మారిపోయే కొద్దిగా ఏమైతే తెలుసా? నీలో ఒక స్వేచ్ఛా భావన పుట్టేస్తుంది. స్వేచ్ఛా భావన కలిగినప్పుడు ఏమైందంటే పాపానికి ఆ స్వేచ్ఛా భావాన్ని నిన్ను ఈడ్చుకొని పోతుంది. అందుకే పేరు ప్రఖ్యాతను చూడొద్దు, ఆస్తి అంతస్తులను చూడొద్దు. మీరు ఏ స్థితిలోకి వెళ్ళినా సరే ప్రభువును పట్టుకోవడం మాత్రం మర్చిపోవద్దు. ఎందుకంటే ప్రభువుని కనుక పట్టుకొని వారిగా మీరుంటే జరిగేది ఏంటంటే ఖచ్చితంగా అవిధేయులు అవుతారు. అవిధేయులు అయ్యి పూర్వపు పాపాల వైపే మన ధ్యాస మళ్ళీ. అందుకే నేను చాలా మంది సేవకుల్ని మీరు కూడా చూసే ఉంటారు. పేదరికంలో ఉన్నప్పుడు మాత్రం చాలా భక్తిగా ఉండేవాళ్ళు. పేదరికంలో ఉన్నప్పుడు దేవుడితో మంచి సహవాసాన్ని కలిగి ఉన్నారు. కానీ దేవుడు వారు ఉన్నదాన్ని బట్టి ఆశీర్వదించి ఒక మంచి స్థానాన్ని ఇచ్చి అనేకుల్లో మంచి పేరు ఇచ్చిన తర్వాత వారి భక్తి జీవితాన్ని నాశనం చేసుకున్న సేవకులు ఎంతో మంది ఉన్నారు. నాకన్నా గనులైన వారే ఈరోజు నాకన్నా భ్రష్టులైపోయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఎందుకు ఈ విషయం చెప్తున్నానంటే మనం సర్వ సమృద్ధిలోనికి వెళతాం. విధేయతను బట్టి ప్రభు ఆశీర్వదిస్తాడు. అయితే ఆ ఆశీర్వాదంలో సైతం మనం ఏం చేయాలో తెలుసా? విధేయత కలిగిన మనస్తత్వం కలిగిన వారిగానే ఉండాలి. ఇశ్రాయేలుకి దేవుడు అన్ని ఎత్తున్నా కూడా వాళ్ళు ఏం చేస్తున్నారంట? వెళ్ళిపోవాలా, మళ్ళా నేను ఆ దేశానికి వెళ్ళాలని కోరుకుందంట. అలా ఉంటే మనం ఖచ్చితంగా నష్టపోతాం. అందుకే చూడండి, చాలాసార్లు దేవుడు మనకి శ్రమ అనుమతిస్తూ ఉంటాడు. ఏమనుమతిస్తాడు? ఒకసారి చెప్పండి. శ్రమ అనుమతించడం మన జీవితాన్ని మార్చడానికి. అన్ని బాగున్నాయి అనుకున్న టైంలో ఎందుకు శ్రమలు వస్తాయి చెప్పనా? కొన్నిసార్లు అది దేవుడి శిక్ష కాదు, దేవుని యొక్క ప్రేమ. ఎందుకంటే కొన్నిసార్లు మనకు తెలియకుండా మనలో ఒక అతిశయం వస్తుంది. ఏంటి అతిశయం? నాకేంటంట, నాకు చాలు, ఒకటితో నాకు అవసరం లేదు. ఈ ఫీలింగ్స్ అనేవి నీలో రావడానికి వీల్లేదు. ఎప్పుడైతే ఫీలింగ్స్ వస్తాయో గుర్తుపెట్టుకో, ఎక్కడి నుంచి వెళ్ళా వాడు కిందకు వస్తావు. ఎందుకంటే అదే గర్వం అని వాక్యం చెప్తుంది. గర్వం అంటే ఏంటి? వాడితో నాకేంటి, వాళ్ళతో నాకేంటి, వీళ్ళతో నాకేంటి, ఎవరిని లెక్క చేసే మనస్తత్వం రాదు మనకి. ఎదుటి వారిని ప్రేమించే మనస్తత్వాన్ని కోల్పోతాం. ఎందుకంటే మనలో అవిధేయత ఏర్పడుతుంది. అప్పుడు మనం ఏం చేయాలి తెలుసా? దేవుని దగ్గర పశ్చాత్తాపడి మన జీవితాన్ని సరి చేసుకోవడానికి ఇష్టపడాలి. అలా సరి చేసుకోవడానికి ఇష్టం లేకపోతే గర్వపు హృదయం కనుక నీలోకి వస్తే నీ కలిగిన సమృద్ధిని బట్టి దేవుడు ఏం చేస్తాడు తెలుసా? నిన్ను విడిచిపెట్టాడు, కానీ నువ్వు విధేయుడిగా మార్చబడతాను కొరడా తీసుకుంటాడు. ఏం తీసుకుంటాడు? నేను చెప్పట్లా, యోబు గారు చెబుతున్నాడు చూడండి ఆ మాట. యోబు గ్రంథం 36:15 వచ్చిన. చూడండి, శ్రమపడి వారిని దేవుడు ఏం చేస్తాడు? విడిపిస్తాడు. మరి ఎందుకు ఆ శ్రమలను అనుమతిస్తాడు చూడండి తర్వాత. బాధ వల్ల వారిని ఏం చేస్తాడంట? అంటే కొన్నిసార్లు నీకు ఎందుకు బాధ కలుగుతుంది? కొన్నిసార్లు ఎందుకు తిప్పలు పడుతున్నావు? కొన్నిసార్లు అన్ని బాగా ఎందుకు ఫెయిల్ అయిపోతున్నావు అంటే అన్ని బాగున్నప్పుడు మనిషికి వచ్చేస్తుంది. రాదంటే మీరు మంచివాళ్ళు. నాలో కూడా చాలా సార్లు ఆధ్యాత్మిక పరిపక్వత లేనప్పుడు ఈ అహంకార స్వభావం వచ్చింది, గర్వం వచ్చింది. సేవకుల్ని దూషించేవాడిని, ఎవడన్నా వాక్యం సరిగ్గా చెప్పకపోతే తప్పుగా మాట్లాడేవాడిని. ఆడంతా నా అంత వాక్యం చెప్పాడు ఎవడైనా ఫీలింగ్ వచ్చింది నాలో. కానీ ఈరోజు నేను యథార్థంగా చెప్పగలను, నాకన్నా చిన్నవాడు వాక్యం చెప్పినా, మీలో ఎవరైనా చెప్పినా వినడానికి నేను సిద్ధం. ఎప్పుడు కూడా ఇప్పుడు నన్ను నేను ఎక్స్పోజ్ చేసుకోవాలని నేను అనుకోవట్లేదు. ఎప్పుడు నాకే తెలిసిన స్వభావం ఈరోజు నాకు లేదు. ఎందుకంటే దేవుడు కొన్ని పరిస్థితులను అనుమతించి నాలో ఉన్న ఈ స్వభావాలన్నింటినీ తీసేశాడు. ఎందుకు ఈ విషయం చెప్తున్నానంటే దేవుడికి కావాల్సింది ఏంటంటే విధేయులు కావాలి, అవిధేయులు కాదు. దేవుడికి కావాల్సింది ఎవరంటే దీన స్వభావాన్ని ధరించుకున్న వాళ్ళు కావాలి. దేవుడు ఎవరు కావాలి? ఇప్పుడు ఒకప్పుడు మనం ఏంటో, మన వ్యవహారం ఏంటో మనకు తెలుసా తెలీదా? తెలుసు. ఇప్పుడు మనం ఒకనాటి స్థితిని మర్చిపోయి సమృద్ధి వచ్చిన తర్వాత
ఆ సమృద్ధిని చూస్తే మనలో అవిధేయత వస్తుంది. అప్పుడు దేవుడు శిక్షాదండనాన్ని పట్టుకుంటాడు. ఆ శిక్షణాదండనం ఏం చేస్తుందంటే నిన్ను మరలా విధేయుడిగా తీసుకొస్తుంది. ఆ శిక్ష మరలా మీరు అనిపించకూడదంటే ఏం చేయాలా? ఇప్పుడు నేను ఎందుకు ఈ పాయింట్ రేస్ చేశానంటే, మీరు శిక్ష అనిపించకూడదు, మీ మీద శిక్ష రాకూడదు, మీరు శిక్ష అనిపించకూడదంటే, మీరు శిక్షను అనుభవించకుండా ఉండాలంటే ఒకటి దేవుని విడిచిపెట్టగలదు, రెండోది విధేయత చూపించండి, మూడోది అహంకార మనస్తత్వం అనేది మీలోకి రానివ్వద్దు. ఎదుటి వాళ్ళతో మీరు దీనత్వంలో ఉన్నప్పుడు ఎలా ఉన్నారో సమృద్ధిలోకి వచ్చినప్పుడు కూడా అలాగే ఉండండి. అప్పుడు దేవుడు ఇంకా దీవిస్తాడు. అందుకే వాక్యం చెప్తుంది, తనను తాను తగ్గించుకున్నవాడు, తనను తాను హెచ్చించుకున్నవాడు నాశనానికి ముందు, పడిపోవడానికి ముందు అహంకారమైన మనసు అంటే మనం నిలబడాలా. అందుకే వాక్యం ద్వారా దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతున్నాడు. నేను యథార్థంగా చెప్తున్నాను, చిన్న మీటింగ్కి వెళ్తే నేను చిన్న మీటింగ్ అని బాధపడను. ఇప్పుడు మన పెద్ద మీటింగ్కి వెళ్ళాను, ఒక సంతోషం కూడా నాలో లేదు. ఎందుకు లేదు అంటే కలిగినవన్నీ ప్రభువుని బట్టి కలిగినాయి, నన్ను బట్టి నాకు ఏమీ లేదు. నాకున్న పేరు కావచ్చు, నాకున్న మంచి ఏవైనా కావచ్చు, స్కిల్స్ కావచ్చు, అన్ని ప్రభువుని బట్టి ఉన్నాయి, కానీ నన్ను బట్టి నాకు ఏదీ లేదు. ఎందుకంటే దేవుడి నా జీవితంలోకి వచ్చిన తర్వాత నాకు దేవుడు ఇవన్నీ ఇచ్చాడు. నా సొంతగా నేనేమీ సంపాదించుకోలేదు. మరి నా సొంతగా నాకు లేకపోతే నేను ఎందుకు అతిశయపడాలా? దేవుడు నీ జీవితంలో మార్చాడు, దేవుడు నీ జీవితంలో నీకు అవి ఇచ్చాడు. అలా ఇచ్చినప్పుడు ఏం చేయాలా? దేవుడిని బట్టి సంతోషించడం నేర్చుకోండి. చూడండి, ఇక్కడ చాలా విషయాలు ఉన్నాయి, కానీ చెప్పడానికి మీకు ఒక విషయాన్ని జ్ఞాపకం చేసి ముగిస్తాను. 1 పేతురు రాసిన పత్రిక 1వ అధ్యాయము 15వ వచనం చూడండి. 1 పేతురు రాసిన పత్రిక 1వ అధ్యాయం 15వ వచనం. మీరు విధేయులై ఉండాలంటే ఎలా ఉండాలి అని చెప్తున్నాడు. చూడండి, మీరు విధేయులకు పిల్లలై మీ పూర్వపు అజ్ఞాన దశలో మీకుండిన ఆశలను అనుసరించి ప్రవర్తించక. అంటే ఇక్కడ ఏం చెప్తున్నాడంటే, మీరు విధేయులైతే పూర్వము అజ్ఞాన దశలో మీకేమున్నాయి? కొన్ని ఆశలు ఉన్నాయి, కొన్ని కోరికలు ఉన్నాయి, లోకాన్ని అనుభవించాలి, లోకంలో ఎంజాయ్ చేయాలని తలంపులు ఉన్నాయి. వాటిని అనుసరించి నడవకుండా, ఆ కింద వచనం, మిమ్ముని పిలిచిన వాటి పరిశుద్ధులైన ప్రకారము మీరును సమస్త ఆగండి, దేని ఎందుకు పరిశుద్ధత ఉండాలి మనకి? శరీరం అందా? శరీరము పరిశుద్ధత కాదు, మన ప్రవర్తన మారడమే పరిశుద్ధత. పరిశుద్ధత అనేది నీ ప్రవర్తనకు సంబంధించింది. శరీరానికి చాలా మంది మంచి మంచిగా షాంపూలు వాడతారు, స్ప్రేలు వాడతారు, మంచి మంచి సబ్బులు వాడతారు, అది శుద్ధి చేసుకోవడం అంటారు, అంతే. పరిశుద్ధత అనరు. పరిశుద్ధత అనేది నీ మనసు మార్చబట్టంలో ఉంది. అంటే పూర్వం మనకి కొన్ని ఆశలు, కొన్ని కోరికలు, కొన్ని మనల్ని దేవునికి వ్యతిరేకంగా మార్చినవి అయితే, ఈరోజు విధేయులైన మీరేం చేయాలో తెలుసా? పరిశుద్ధులుగా మార్చబడాలి. అంటే నీ దేహాన్ని సజీవ యాగంగా దేవుడికి ఏం చేయాలా? సమర్పించాలి. మనలో చాలా ఏలుబడి చేస్తాయి మన శరీరంలో. శరీరాశ, నేత్రాశ, జీవపు డంబం, ముఖ్యంగా ఈ 3. శరీరాశ అంటే ఏంటి? శరీరం మనలో ఉత్పత్తి చేసే ఆశలు, కోరికలు. తర్వాత నేత్రాశ అంటే కంటికి కనపడి కావాలని కోరుకోవడం లోకానుసారంగా. మూడవది జీవపు డంబం. డంబం అంటే ఏంటి? గొప్ప చెప్పుకోవడం, అంటే వారిని వారు చూపించుకోవడం. ఇప్పుడు మీకు అర్థం కావడం చెబుతా వినండి. నేను అద్భుతమైన ప్రసంగం చెప్పాను, లేదంటే బాగా పాట పాడాను, ఎవరన్నా వచ్చి ఏం చెప్పారండి మీరు, ఏం పాడారండి మీరు అన్నప్పుడు మీకేమి రాకూడదు లోపల? నేను కాబట్టి వాడాననే ఫీలింగు రాకూడదు. నాదేముందండి, దేవుని కృప, ఇది నీ నోటి అంటే రావాలా. నువ్వు ఆశీర్వదించబడ్డావు, అబ్బా బాగా ఎదుగుతున్నారే, బాగా అభివృద్ధి పొందారంటే ఏమనుకున్నా నేనంటే మామూలుగా ఉండదు నాతో, ఈ డైలాగ్ రాకూడదు. మనలో ఏం రావాలి తెలుసా? నా దేవుడు నాకు ఇదన్నీ అనుగ్రహించాడని రావాలి. అలా వచ్చినప్పుడు ఏమవుతుందంటే జీవపు డంబాన్ని మీరు నెరవేర్చిన వారు కాదు. జీవపు డంబం అపవాది నుంచి పుట్టేది. ఇంకొక మాట రాస్తుంది బైబిల్లో, డాంబికులు నీ సన్నిధిని నిలవలేరు అని కీర్తన గ్రంథంలో రాస్తుంది. డాంబికులు నిలవలేరు అక్కడ దేవుని సన్నిధిలో. కాబట్టి విధేయత చూపిద్దాం, దేవుడికి లోపడదాం. అప్పుడు దేవుడు ఏం చేస్తాడు తెలుసా? ఖచ్చితంగా విధేయులకు ఇచ్చిన ఆశీర్వాదాన్ని మనకు అనుగ్రహిస్తాడు. విధేయులైన వారిని దేవుడు ఖచ్చితంగా ఉన్నతమైన స్థానం నిలబెడతాడు. 2 ఆత్మతో నింపుతాడు. 3వది ఏంటో తెలుసా? రేపు ఖచ్చితంగా నిత్య రాజ్యాన్ని అనుగ్రహిస్తాడు. ఎవరికి? విధేయులకి. అర్థమైందా?